రైట్ ఎన్సీఆర్బీ 2024 నివేదికలో సంచలన అంశాలు వెల్లడయ్యాయి. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంది. 2024లో రాష్ట్రంలో 203 ఫేక్ న్యూస్ కేసులు నమోదైనట్లుగా నివేదికలో తెలిపింది. అదే సమయంలో తెలంగాణలో చూసుకుంటే 139 కేసులు మాత్రమే నమోదయ్యాయి. సైబర్ క్రైమ్ కేసుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఈ సంవత్సరం 2528 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే సైబర్ నేరాలు 8% పెరిగాయని ఎన్సీఆర్బీ వెల్లడించింది. మొత్తం రికార్డ్ ప్రకారం 2024లో ఆంధ్రప్రదేశ్ లో 11,06,076 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో హింసాత్మక నేరాలు గణనీయంగా పెరిగాయని, అలాగే మానవ అక్రమ రవాణా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానంలో ఉందని నివేదిక తెలిపింది. ఎన్సీఆర్బీ 2024 నివేదికలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. తెలంగాణ సంబంధించి కూడా, కాకపోతే ఏపీకి సంబంధించి మెయిన్ గా ఇక్కడ హింసాత్మక ఘటనలు పెరిగాయి. అదేవిధంగా మానవ అక్రమ రవాణా కూడా పెరిగింది. దేశంలోనే టాప్ 3లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గణేష్ ద్వారా. గణేష్, ఏవైతే 2024 జాతీయ నేర గణాంక సంస్థ ఇచ్చినటువంటి నివేదిక సంచలనం సృష్టిస్తుంది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో సగటున రోజుకే నేరాలు పెరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నేరాల వరుస క్రమాన్ని చూస్తే ముఖ్యంగా రాజకీయ ప్రేరితమైనటువంటి సైబర్ నేరాల సంఖ్య దేశంలో 461 ఉంటే అందులో 272 ఆంధ్రప్రదేశ్ లోనే కేసులు నమోదు కావడం, మొదటి స్థానంలో ఉండడం కూడా ఆందోళన కనిపిస్తుంది. ముఖ్యంగా ఫేక్ న్యూస్ విషయంలో మాత్రం కొంత తీవ్రమైనటువంటి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లోనే 2024లో నమోదు కావడం జరిగింది. కులం, మతం, భాష ఈ అంశాల మీద, అదే విధంగా వ్యక్తిగత హననం, ఈ అంశాల మీద సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఎక్స్ తో పాటు ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సోషల్ సైట్స్ లో వ్యక్తిగత హననం చేసినట్లుగా ఈ నివేదికలు చెప్తున్నాయి. అంటే ఆ వ్యక్తిని కించపరచడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి కార్యక్రమాలు ఈ రాజకీయ నాయకులు, అదే విధంగా ఎవరైతే పార్టీలకు సంబంధించినటువంటి అనుచరులు ఉంటారో వీరు సోషల్ మీడియా కేంద్రంగా తప్పుడు ప్రచారాలకు తెరలేపుతున్నారు. అందులోనూ దేశంలో కంటే ఆంధ్రప్రదేశ్ లోనే విషయం ఎక్కువగా ఫేక్ న్యూస్ విషయాల్లో అగ్రస్థానంలో నిలబడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం 203 కేసులు 2024 నివేదిక ప్రకారం చెప్తున్నాయి. ఇదే క్రమంలో ఎన్నికల అంటే 2024లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడం జరిగింది. ఈ క్రమంలో చూస్తే ఈ తప్పుడు ప్రచారాలకు ఎన్నికలు కూడా ప్రధానంగా కారణంగా కావచ్చు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇటు కూటమి నాయకులు కావచ్చు, ఒకరి మీద ఒకరు ఈ విధంగా తప్పుడు ప్రచారాలకు తెరలేపినట్లుగా నివేదికలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి దేశంలో 2014 కేసులు నమోదైతే అందులో ఆంధ్రప్రదేశ్ లో 982 అంటే 49% ఎన్నికల సందర్భంలో నమోదైనటువంటి కేసుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా వర్గాల మధ్య శత్రుత్వం పెంచే విధంగా వ్యవహరించినటువంటి కేసుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ స్థానంలో ఉంది. ఆ తర్వాత అంటే 1568 కేసులు ఆంధ్రప్రదేశ్ లో ఈ వర్గాల మధ్య శత్రుత్వం పెంచే విధంగా నమోదైనటువంటి కేసులు 1568 ఉండడం జరిగింది. ఆ తర్వాత ఈ దాదాపు ఇందులో దేశంలోనే 1568 ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 262 కేసులు నమోదు కావడం జరిగింది. ఇది 18%గా ఎన్సీఆర్బీ నివేదిక చెప్తోంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఘర్షణలు, అదే విధంగా ఈ హింసాత్మక దాడుల్లో కేరళ అగ్రస్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో 1052 కేసులు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ లో మహిళల పట్ల, చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వ్యక్తిగతంగా మెసేజ్లు అంటే తప్పుడు మెసేజ్లు పెట్టడం చేసేటువంటి అంశంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు కూడా వరుస క్రమంలో ఉండడం జరిగింది. ఈ అదేవిధంగా నేరాలు, హత్యలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించినటువంటి ఫేక్ ప్రచారాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రస్థానంలో ఉండడం జరిగింది. ముఖ్యంగా 2024లో రాష్ట్ర వ్యాప్తంగా 2,528 సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి నేరాలు చోటు చేసుకోవడం జరిగింది. ఈ సైబర్ నేరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండడం జరిగింది. గతంలో కంటే 8% సైబర్ నేరాల్లో ఆంధ్రప్రదేశ్ లో 8% నేరాలు పెరిగినట్లుగా ఎన్సీఆర్బీ నివేదికలు చెప్తున్నాయి. రోడ్డు ప్రమాద అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 9వ స్థానంలో ఉండడం జరిగింది. ఏపీలో సగటున రోజుకు 2 నుంచి 3 హత్యలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సోషల్ సైట్స్ లో ఎక్కువగా తప్పుడు ప్రచారానికి లేవనెత్తుతూ ఉన్నారు. ఇదే క్రమంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా దేశంలో ఆత్మహత్యల సంఖ్య 1,70,746 ఉంటే అందులో
అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కుటుంబం కలహాలుగా ఉన్నాయి. అదేవిధంగా వివాహేతర సంబంధాలు ఉన్నాయి. రైతులు తీవ్రంగా వ్యవసాయ రంగంలో నష్టపోవడం, అదేవిధంగా నిరుద్యోగం, విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అవడం, ఇలాంటి కారణాల చేత చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లుగా ఆందోళనకరమైనటువంటి ఈ నివేదికలు కూడా కనిపిస్తున్నాయి. దేశంలో ఉన్నటువంటి జైళ్లలో ఉన్నటువంటి నేరస్తుల సంఖ్య 1,36,138 మంది ప్రస్తుతం జైలుల్లో ఉన్నారు. అందులో నిరక్షరాస్యులు 30,000 మంది పైగా ఉంటే అందులో 50,000 మంది డిగ్రీ లోపు చదువుకున్న అంటే 10th లోపు చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇంకా 34,000 మంది 10th కి పైగా డిగ్రీలు ఉన్నటువంటి వ్యక్తులు ఉండడం జరిగింది. ఈ విధంగా జాతీయ నేర గణాంక సంస్థ ఇస్తున్నటువంటి ఈ విషయాల్లో ఫేక్ ప్రచారాల్లో కావచ్చు, లేదంటే మహిళల మీద అక్రమ రవాణా ఏదైతే ఉందో పెరిగినటువంటి సందర్భం, చిన్నారుల మీద రవాణా పెరిగినటువంటి సందర్భం కనిపించింది. అదేవిధంగా అనేక నేరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం ఉండడం కొంత ఆందోళనకరమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు ఖచ్చితంగా దృష్టి సారించి ఈ ఫేక్ ప్రచారాల మీద, అదేవిధంగా చిన్నారులు, మహిళలు కిడ్నాప్ అంటే మానవ రవాణా మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరంగా కనిపిస్తుంది. సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతుంది. వీటిని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు శాఖ చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.